ఈ వ్యక్తి తన షాడోని బుల్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇతను జీవించే ప్రపంచంలో షాడో ఎంత పెద్దగా ఉంటే వాళ్ళకి అంత వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఒకరోజు ఇతను జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కగా సమాధానం చెప్తాడు. దీని తర్వాత ఇంటర్వ్యూయర్ వాళ్ళని ఒక దగ్గర నిల్చోమంటాడు వాళ్ళ షాడోని చూడడానికి. కానీ ఇతని షాడో మాత్రం చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో ఇతనికి జాబ్ రాదు అండ్ అందరూ ఇతన్ని చూసి నవ్వుతారు. ఎక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా జాబ్ రాకపోయేసరికి అతను తన షాడోని బిల్డ్ చేసుకుంటాడు. ఇక్కడ షాడో అంటే లుక్స్ స్కిల్స్ అనుకోండి. అతను మంచి లుక్స్ అండ్ స్కిల్స్ ని బిల్డ్ చేసుకుంటాడు. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా అతనికి జాబ్ రాదు. ఎందుకంటే వేరే వాళ్ళ లుక్స్ అండ్ స్కిల్స్ ఇతని కంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అతను తనని తానే అసహ్యించుకుంటాడు. అందరు అతన్ని చూసి పిచ్చోడు అనుకుంటారు. కానీ అప్పుడే ఒక గుడ్ లుకింగ్ గాయ్ సబ్వేలోకి వెళ్ళడం చూస్తాడు. అతన్ని చూసి ఇతను అతని వెనకే వెళ్ళి అతని షాడో అండ్ స్కిల్స్ ని లాక్కుంటాడు. నెక్స్ట్ డే ఇతను వేరే ఒకరి షాడోతో ఇంటర్వ్యూకి వెళ్తే బాస్ అతన్ని రిజెక్ట్ చేస్తాడు. ఈ స్టోరీ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న చోట